మన భారతీయ వివాహ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? భారతీయ వివాహ వ్యవస్థ అనేది గొప్పది. స్త్రీ పురుషులు కలిసి జీవించాలి. కానీ దురదృష్టవశాత్తు దౌర్భాగ్యంగా ఏం జరిగిందంటే ద్వాపర యుగం తర్వాత నుంచి ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా స్త్రీలను విపరీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లో ప్రపంచవ్యాప్తంగా అణిచేశారు. ఇప్పుడు వారు దానికి ప్రాయశ్చిత్తం చేసే సమయం వచ్చింది. అందుకే మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వివాహాలు కాకుండా అట్లాగే వివాహం అయినా కూడా వాళ్ళ ప్రకారమే నడవలసిన పరిస్థితులు ఇవన్నీ గోచరిస్తున్నాయి. కారణం ఏమిటయ్యా అంటే స్త్రీల పట్ల మనం చేసిన తప్పు. చెంపలేసుకొని స్త్రీని గౌరవించి ఆమెను మనం ముందుకు వెళ్ళాలి. స్త్రీ లేకపోతే సృష్టి ఎక్కడ ఉందండి? స్త్రీ మాయా డబ్బు మాయా అంటారు. అలా అనేటువంటి వాడు వదిలేస్తున్నారా? ఎక్కడో హిమాలయాల్లోకి పోయే యోగులు మహానుభావులు వారి అందరికీ కూడా పాదాభివందనాలు. కానీ మన ఆశ్రమాలు కట్టుకొని నివసించే ప్రతి సన్యాసి గారికి కూడా డబ్బు కావాల్సిందే కదా. మరి లక్ష్మీ కటాక్షం లేకుండా ఎట్లా కుదురుతుంది? నేనైతే ఒకటి నమ్ముతానండి. కొంతమంది అంటూ ఉంటారు నన్ను ఉద్దేశించి కూడా, మీరు భార్యా విధేయుడు హెన్పెక్డ్ హస్బెండు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని. ఏం తప్పే ఉంది? భార్యా విధేయుడు అనిపించుకోవడం అనేది తక్కువ మాట కాదు. అది మంచి మాటే, గౌరవప్రదమైన మాటే. ఈ రకమైన భావజాలం పురుషుల్లో మారాలి. స్త్రీని ప్రేమించి గౌరవించే పురుషులు ఇప్పుడు వస్తున్నారు, మున్ముందు మరింతగా వస్తారు. అప్పుడు మన సమాజం బాగుపడుతుంది.